ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తి ఆరోగ్యంతో క్షేమంగా ప్రజాక్షేత్రంలోకి రావాలని కోరుతూ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో పవన్ కళ్యాణ్ ఇష్టదైవం ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. గోపాలపురం నియోజకవర్గ జనసేన నాయకురాలు దిరిసిన ఫాతిమా రాణి, మండల అధ్యక్షులు మూర్తి, ఇతర నాయకులు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని పవన్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. పవన్ కళ్యాణ్ కు ముంబైలో కుడి భుజానికి సంబంధించి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఇప్పటికే అభిమానులందరూ కూడా కోట్లాది మంది ఇప్పుడు ఆయన క్షేమంగా తిరిగి రావాలని పూజలు చేస్తున్నారు. ప్రధానంగా పవన్ ఇష్టదైవం ద్వారకా తిరుమల ఐఎస్ జగన్నాథపురం ఆలయంలో కూడా లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. జనసేన గోపాలపురం నియోజకవర్గ నాయకులు ఫాతిమా రాణి కానీ మూర్తి కానీ ఇప్పుడు మనతో ఉన్నారు. చెప్పండి, ఏంటి ఈరోజు పూజలు ఎలా జరిగినాయి? ఆ స్వామికి ఆల్రెడీ ఇప్పుడే ఆయన ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ ఆలయం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు. ఏంటి మరి పూజల తర్వాత ఇప్పటికే పవన్ ఆరోగ్యం గురించి ఎలాంటి సమాచారం తెలుస్తుంది? ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోగ్యం రీత్యా శస్త్రచికిత్స విజయవంతమైందని వైద్యులందరూ కూడా ఈరోజు ప్రకటన ఇచ్చారండి. ఆయన ఎంతో ఇష్టంగా దైవంగా భావించే శ్రీ లక్ష్మీనరసింహ ఆలయంలో కూడా ఈరోజు మన గోపాలపురం నియోజకవర్గం నాయకురాలైన ఫాతిమా రాణి గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అభిషేకాలు అలాగే ప్రదక్షిణలు కూడా చేయడం జరిగింది. ఈ యొక్క స్వామివారి ఆశీస్సులు అలాగే మా ఇష్టదైవం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆరోగ్యం విజయవంతంగా సక్సెస్ అయ్యి మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఆయన పయనించాలని, ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి ఆలయ యొక్క విశిష్టత ఈరోజు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రత్యేకంగా దృష్టి పెట్టి అభివృద్ధికి ఆయన చేసినటువంటి ఈ రోడ్డు కానివ్వండి, అలాగే ఆలయానికి సంబంధించినటువంటి భూమి కేటాయించడంలో కానీ ఆయన ప్రత్యేకంగా పాత్ర వహించి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఆయన రావటం వల్ల ప్రతి ఒక్క రోడ్డు కూడా నిర్మించడం, ఈరోజు ప్రయాణానికి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా పవన్ కళ్యాణ్ గారి అనే నాయకుడు మా అందరికీ కూడా కావాలనే ప్రతి ఒక్క మనసుల్లో కూడా ఆయన చోటు చేసుకోవడం జరిగింది. ఇంతటి గొప్ప నాయకుడు ఆరోగ్యంగా ఎప్పుడు ప్రజల ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీరు చెప్పండి, ఏంటి అసలు పవన్ కళ్యాణ్కి ఈరోజు ఈ రొటేటర్ కఫ్ గాయాలు అవడానికి కారణం ఏంటి అనుకోవచ్చు? ఏం చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కూడా ప్రజాక్షేత్రంలో ఉంటూ ఉన్నారు. కోట్లాది మంది ప్రజల కోసం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఆహర్నిశలు కూడా శ్రమించారు. అటువంటి నాయకుడు ఈరోజు అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకి ఈరోజు ముంబైలో శస్త్రచికిత్స జరిగింది. ఈ సర్జరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. అయితే ఆయన ఆరోగ్యం విజయవంతంగా మెరుగుపడాలని మేమందరం కోరుకుంటూ ఆయన మళ్ళీ ప్రజాక్షేత్రంలో తిరిగి మళ్ళీ మన ముందుకు రావాలని, ఆయన ఆరోగ్యం కోలుకోవాలని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టదైవమైనటువంటి ఏలూరు జిల్లాలోని ఐఎస్ జగన్నాథపురంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రత్యేకంగా అర్చనలు మరియు అభిషేకం నిర్వహించాం. మా గోపాలపురం నియోజకవర్గం తరపు నుండి మేమందరం కూడా ఇక్కడ చేరి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం మెరుగుపడాలని ఆ స్వామిని వేడుకున్నాం. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారణం అని కూడా చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్. ఈరోజు కోట్లాది మంది అభిమానులు కూడా చూస్తున్నారు. ఏంటి పాలన ఏ విధంగా ఉంది పవన్ పాలన? పవన్ కళ్యాణ్ గారి పాలన గతంలో పోల్చుకుంటే వైసీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా అభివృద్ధి జరిగింది. ఈ ఆలయంని చూసుకున్నట్లయితే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఈ ఆలయాన్ని సందర్శించారు. ఇక్కడ చుట్టుపక్కల కూడా అనేకంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ చుట్టుపక్కల ప్రజలు ఇక్కడ ప్రాంతం కూడా ఇంత సస్యశ్యామలంగా ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఇక్కడ రోడ్లు కూడా ఈ ఆలయానికి, ఇది ఎక్కడ మారుమూల లోపల ఉన్నటువంటి ఆలయం, ఈ ఆలయానికి కూడా రోడ్లు కూడా నిర్మించారు పవన్ కళ్యాణ్ గారు. అభివృద్ధి జరిగింది అని, ఇంత మారుమూల ప్రాంతంలోనే అభివృద్ధి జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారు ఈ పంచాయతీరాజ్ శాఖలో, ఈ రూరల్ డెవలప్మెంట్లో ఆయన చిన్న చిన్న గ్రామాలకు కూడా అభివృద్ధి చేస్తున్నారనడానికి ఈ ప్రాంతమే ఉదాహరణ. అంటే ప్రధానంగా ఈరోజు మరొక భుజానికి కూడా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు అంటున్నారు. ఏంటి అభిమానులందరూ ఏం కోరుకుంటున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? జన సైనికులు మాత్రమే కాకుండా కులమతాలకు అతీతంగా ప్రజలందరూ, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు అందరూ కూడా వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తాం. వారి ప్రార్థనలు, వారి దీవెనలే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి రక్షణ కవచం. చూస్తున్నామంటే ఈరోజు
అభిమానులందరూ కూడా ఒక దేవుడిగా భావిస్తూ వారు చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ కోసం. అటువంటిది పవన్ ఇష్టదైవమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఆయన మీద ఎల్లప్పుడూ ఉండాలని ఈరోజు రాష్ట్రం అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఇంత అభివృద్ధి పదాలు జరుగుతున్నాయంటే కనుక ఖచ్చితంగా పవన్ ఆదర్శప్రాయమైనటువంటి పాలన అంటూ కూడా వారు స్పష్టం చేస్తూ పూర్తి ఆరోగ్యంతో తమ నాయకుడు తిరిగి రావాలని కోరుకున్నట్లు కూడా నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్ న్యూస్, ఐఎస్ జగన్నాథపురం ఆలయం నుంచి.